ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? అయితే నేను ఒక వీడియోలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మెట్ల మించి కింద పడిపోయాను, దెబ్బ తాకింది అని. మెట్ల మించి కింద పడ్డప్పుడు ఇక్కడ కాలుకు దెబ్బ తాకింది, నడుముకు తాకింది. అయితే అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే డాక్టర్ ఏం చెప్పాడంటే బొక్క కొంచెం ఫ్రాక్చర్ అయింది, నెల రోజులు మందులు వాడి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. ఈ నెల 5 తారీఖు పడ్డా, ఈ నెల 5 తారీఖు వస్తే నెల అవుతుంది. అయితే నిన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు డాక్టర్ ఎక్స్రే తీశారు. ఇదిగో ఎక్స్రే తీశారు ఫ్రెండ్స్. అయితే డాక్టర్ ఏం చెప్పాడంటే బొక్క విరిగింది అని చెప్పారు. ఇగో ఇది రిపోర్ట్ ఫ్రెండ్స్. బొక్క విరిగింది అని చెప్పి మెడిసిన్ రాశారు సార్. నెల రోజులు రెస్ట్ తీసుకొని ఈ మెడిసిన్ వాడండి, తగ్గిపోతుందని చెప్పారు. పోయిన నెల డాక్టర్ అలాగే చెప్పాడు, నెల రోజులు వాడాను. నిన్న ఎక్స్రే తీస్తే మళ్ళీ బొక్క ఇరిగిందనే చెప్పారు. ఏమాత్రం తేడా లేదు, కొంచెమైనా తగ్గలేదు, అట్లనే ఉంది. అయితే వేరే వాళ్ళ కాడికి వెళ్తే ఏం చెప్పారంటే ఈరోజు ఇది ఇరిగిన బొక్క కాబట్టి మెడిసిన్తో తగ్గిపోదు, కట్టు వేయించుకోవాలని చెప్పారు ఫ్రెండ్స్. కట్టు వేసుకుంటే తగ్గిపోతుంది అని, చెట్ల మందులు తింటే తగ్గిపోతుందని చెప్పారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, చెట్ల మందులు తింటే తగ్గిపోతుందా? కట్టు వేసుకొని చెట్ల మందులు వేసుకుంటే తగ్గిపోతుందా? లేదంటే డాక్టర్ మెడిసిన్తో తగ్గిపోతుందా? నాకు 7,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, అందులో డాక్టర్లు కూడా ఉండొచ్చు కదా. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసుకుంటేనే బ్రతికే వాళ్ళం, అందుకని తొందరగా తగ్గిపోతే బాగుంటుందని. ఓకేనా ఫ్రెండ్స్? తెలుగులో కామెంట్ పెట్టండి, నాకు ఇంగ్లీష్ రాదు. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ట్రీట్మెంట్ తొందరగా ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుందనేసి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.